ఇవాళ జరగాల్సిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికల పోలింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మంగళవారం జరగబోతున్న కౌంటింగ్ వాయిదా వేసింది. తిరిగి జూన్ 2న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది. జూన్ 1న దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగుస్తుండటంతో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఈసీ ఆదేశించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత గురువారం ఈ స్థానంలో పోలింగ్ నిర్వహించారు. పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ ను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ ఆదేశించింది. కనీసం 10 లక్షల మంది సభకు వచ్చేలా కసరత్తు చేయాలని టీపీసీసీ ఆదేశించింది. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో ఇవాళ ఇన్ఛార్జీలు సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఈ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఈ జనజాతర సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్య నేతలు సైతం హాజరు కానున్నారు. దీంతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పదవన్నా ఉండాలి, లేకపోతే పవర్లో ఉన్న పార్టీలోనైనా ఉండాలి. ఈ రెండింట్లో ఏ ఒక్కటి లేకపోయినా లీడర్లు ఆగమైపోతారు. అందుకే సిద్ధాంతాలు, విలువల గురించి పట్టించుకోకుండా స్వార్థం, అధికారం కోసం సేఫ్ జోన్ వెతుక్కుంటూ ఉన్నారు. పవర్ సెంట్రిక్ గా ఉండేందుకు ఉన్న పళంగా పార్టీ మారుస్తున్నారు నేతలు. అభివృద్ధి పేరు చెప్పి అధికారం ఉన్న దగ్గరికి జంప్. 10 ఏళ్లలో లేని ఆత్మగౌరవం ఇప్పుడే ఎందుకు గుర్తుకొస్తుంది? అధికారంలో ఉన్న పార్టీలోకి వెళితేనే ఆత్మగౌరవం ఉన్నట్లా? పవర్ లేకపోతే ఎంత పెద్ద లీడర్ అయినా మాజీ నేత కావాల్సిందే, నేమ్ బోర్డ్ మార్చాల్సిందే. అదొక్కటనే కాదు, అధికారంలో ఉన్నప్పుడున్నంత మంది, మార్బలం, ప్రభుత్వ సౌకర్యాలు, మీడియాలో ఎక్స్పోజర్ ఇవేవీ ఉండవు. పేరుకు ముందు పదవుల పేరుతో కూడిన ట్యాగ్లు ఉండవు. అందుకే ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా విలువలు, సిద్ధాంతాలన్నింటినీ లైట్ తీసుకుని పవర్ ఉన్న దగ్గర వాలిపోవడానికే ఇష్టపడుతున్నారు లీడర్లు. తెలంగాణలో ఇప్పుడు ఇదే రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు పదవులు, అధికార హోదాలు అనుభవించి పవర్ పోగానే అవమానాలు, ఆత్మగౌరవాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు లీడర్లు. అధికారం కోసమో, అభివృద్ధి పనుల కోసమో పార్టీ మారితే మారొచ్చు. కానీ టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏం పద్ధతని ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని, తానే అభ్యర్థినని చెప్పుకుని చివరకు పోటీ చేయనని చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో రచ్చ స్టార్ట్ అయింది. కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం వల్లే ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ లాంటి నేతలు పార్టీలో నుంచి వెళ్లిపోయారు. సరే, టికెట్ ఇచ్చిన కడియం ఫ్యామిలీ అయినా పార్టీలో ఉందా అంటే ఓవర్ నైట్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పైగా పార్టీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోటీ చేయడం లేదంటూ లేఖ రిలీజ్ చేశారు కడియం కావ్య. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడెందుకు పార్టీ మారుతున్నారని అడిగితే తక్కువ గుర్తొచ్చే పదం అధికారం. అభివృద్ధి చేయడం కోసమే అధికార పార్టీలోకి పోతున్నామని చెబుతున్నారు. అభివృద్ధి అని చెప్పి అధికారం ఉన్న దగ్గరికి చేరిపోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా సంతృప్తి చెందడం లేదు పొలిటీషియన్స్. తమ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం అంటూ జంపింగ్స్ బాట పడుతున్నారు.
ఇన్నాళ్లు అధికారం అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోవడం అవకాశవాద రాజకీయమని బీఆర్ఎస్ అంటుంటే, ఇందులో అవకాశవాదమేం లేదని నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళుతున్నామని చెప్పుకొస్తున్నారు జంపింగ్ నేతలు. సరే, ఇప్పటి సంగతిలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో అధికారం తారుమారైతే ఈ లీడర్లందరూ ఎక్కడికి వెళతారోనన్న ఆసక్తి కూడా అవసరం లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అధికారం కోసం పోయినోళ్లు మళ్లీ అధికారం వస్తే బీఆర్ఎస్ కు రాలేరని చెప్పలేమంటున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు రేవంత్ హవా నడుస్తుంది. అధికారంలోకి వచ్చి సీఎం అవడమే కాకుండా పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగుతున్నారు. లోక్సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికంతా ఆయన చెప్పినట్టే జరుగుతోంది. ఇక ఆపరేషన్ ఆకర్ష్తో అపోజిషన్ కూడా డైలమాలో పడేశారు రేవంత్. తెలంగాణ పాలిటిక్స్ లో రేవంత్ దూకుడు. లోక్సభ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్. బీఆర్ఎస్ ను మరింత డిఫెన్స్ లో పడేస్తున్న రేవంత్. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్. ఓవైపు ఆపరేషన్ ఆకర్ష్ తో అపోజిషన్ ను వీక్ చేస్తూనే మరోవైపు బలమైన నేతలను బరిలోకి దించి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 2 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కారు దిగారు. మరికొందరు గులాబీ నేతలు కూడా రేవంత్ కు టచ్ లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఊహించని విధంగా కె కేశవరావు, కడియం శ్రీహరి లాంటి నేతలకు వలవేశారు రేవంత్. వరంగల్ ఎంపీగా కడియం కావ్య, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడం ఖాయమైంది. మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చేరికలు ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా ఉండి కాస్త ప్రజాబలం ఉన్న నేతలు కాంగ్రెస్ ఆకర్ష్ లో ఉన్నారని టాక్. పార్టీ మారుతారని ప్రచారం లేనివారు, ఎప్పటికీ పార్టీని వేడరని పేరున్న నేతలు ఆకర్ష్ షోతో రేవంత్ ఇంట ప్రత్యక్షమవుతున్నారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్. అందుకోసం తమకు బలమైన అభ్యర్థులు లేరనుకున్న చోట నేతలను చేర్చుకుంటున్నారు. సేమ్ టైం ఎంపీ అభ్యర్థి గెలవడానికి కావలసిన రాజకీయ బలాన్ని కూడా సమకూర్చుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలపై కూడా ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.